సార్ మాకు మీ ప్రమోషనల్ మెటీరియల్స్‌లో సత్య ఫస్ట్ డే షూటింగ్‌కొచ్చి క్యారవాన్ మీద హీరోయిన్ రాసుంటే, నా క్యారవాన్ ఏదని గొడవ పడుతుంటాడు. సార్ వాట్ ఎ బ్రిలియంట్ థాట్ సార్. అంటే అతను హీరోని అతను అనుకోవట్లా. ప్రొఫెషనల్ అనుకుంటున్నారు కానీ అతను గుర్తించట్లా. సో ఇప్పుడు మీరు పెట్టిన సత్య ఈజ్ నాట్ జెట్లీ అనగాని అక్కడే రిజిస్టర్ అయిపోయింది సార్. సత్య ఎప్పుడైనా హీరోగా ఎప్పుడైనా తను హీరో అనుకున్నట్టు మీకు అనిపించిందా? అసలు ఎప్పుడు నేనే ఏడిపిస్తుంటాను, ఏ హీరో ఏంటి ఏంటి సంగతులు అంటే, సార్ అలా అనొద్దు సార్, అలా అనొద్దు సార్ అంటుంటాను అన్నమాట. ఇద్దరు మంచి ఫుడీస్ అండి కదా ఏదైనా అంటే ఏంటి ఇద్దరు ఇంట్రోవర్ట్స్, ఇద్దరు ఫుడీస్, ఇద్దరు మళ్ళీ వాళ్ళిద్దరు బాగానే మాట్లాడుకుంటున్నాం. వాళ్ళిద్దరు కూర్చున్నాడు పక్కన తెగ జోకులు వేసుకొని తెగ మాట్లాడుకుంటుంటారు. వాళ్ళది ఒక సర్కిల్ అండి బేసికల్గా. ఆ సర్కిల్లో వాళ్ళు కంఫర్టబుల్ ఉంటారు, కంఫర్ట్ జోన్ వాళ్ళది. కంఫర్ట్ జోన్. కానీ ఎప్పుడైనా ఫేస్ ఆఫ్ ద మూవీగా ఇప్పుడు సత్య చేస్తున్నప్పుడు ఎక్కడో చోట తన నుంచి వర్డ్స్ కానీ తన సినిమా గురించి మాట్లాడటం కానీ తన జర్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా? మేము కొన్ని కామన్ ఇంటర్వ్యూస్ చేసాం, అన్నీ ఇప్పుడు రీల్స్ కింద రిలీజ్ చేస్తున్నాం, ఇంటర్వ్యూస్ రిలీజ్ చేస్తున్నాం. అందులో మీరు యూ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్. ఈ టాక్స్ అబౌట్ ద మూవీ, ఈజ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద మూవీ, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ప్లస్ రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ టాక్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ప్రాబబ్లీ ఈజ్ రిజర్వింగ్ ఎవ్రీథింగ్ ఫర్ దట్ ఒకేషన్ అండి.